అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీలో పండుగ వేళ అద్దె బస్సు యజమానులు షాక్ ఇచ్చింది. ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల యజమానులు సమ్మెకు దిగనున్నారు. ఈ మేరకు ఇవాళ అధికారులకు నోటీసులు ఇవ్వనున్నారు. స్త్రీశక్తితో అధిక రద్దీ వల్ల భారం పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అదనంగా 5,200 రూపాయలు ఇవ్వడానికి ఆర్టీసీ నిన్న అంగీకరించింది. అయితే 15 నుంచి 20,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 2,500 అద్దె బస్సులున్నాయి. ఇవి ఆగిపోతే సంక్రాంతి వేళ ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. అనుష, ఏపీలో బస్సులు ఆగేందుకు కూడా రంగం అయితే సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆర్టీసీ అద్దె బస్సులు ఏవైతే ఉన్నాయో వాటి అన్ని కూడా ఆర్టీసీ యజమానికి అయితే మాత్రం పెద్ద షాక్ ఇచ్చాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు మధ్యాహ్నం కూడా ఆర్టీసీ యజమానికి అయితే మాత్రం సమ్మె నోటీసులు కూడా అందజేశారు. దాంతో పాటుగా ఈ పంటగా సంబంధించి వేళల్లో భక్తుల రద్దీ అయితే ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే వేళల్లో కూడా ఒక్కసారిగా ఇటు ఆర్టీసీ అద్దె బస్సులు కూడా ధర్నాకు దిగడం, అదేవిధంగా సమ్మె నోటీసులు ఇవ్వడం కూడా ఒక్కసారిగా ప్రజలైతే మాత్రం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు అయితే గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే అతి త్వరలో సంక్రాంతి పండుగ రానున్న నేపథ్యంలో హైదరాబాద్ వాసులు మొత్తం కూడా పెద్ద ఎత్తున ఇటు ఆ ఏపీకి తరలివచ్చే అవకాశం ఉంటుంది. పండగ 3 రోజులతో పాటుగా పండగ ముందు సెలవులు ఉన్న ఆ నేపథ్యం కూడా హైదరాబాద్ తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వివిధ గ్రామాలకు వెళ్లేందుకు, ఏపీలోని వివిధ గ్రామాలకు వెళ్లేందుకు మాత్రం పెద్ద ఎత్తున రానున్నారు. దాంతో పాటుగా ఇప్పటికి కూడా ఏపీలో స్త్రీశక్తి పథకం అయితే అమల్లో ఉన్న నేపథ్యంలో కూడా ఇది అద్దె బస్సులకి చాలా నష్టం చేకూర్చే విధంగా ఉందని చెప్పేసి అయితే మాత్రం కూడా ఈ ఆర్టీసీ అద్దె యాజమాన్యం అయితే యూనియన్ గా నిర్ణయించుకుని దీంతోనే ఇప్పటికీ కూడా ప్రభుత్వానికి దీనిపై సమస్య తెలిపినప్పటికీ కూడా ప్రభుత్వం ఎలాంటి స్పష్టత రాకపోతే కూడా ఈ రోజు అయితే మాత్రం కూడా ఆ సమ్మెకి దిగిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు ప్రధానంగా చూసినట్టయితే మాత్రం కూడా ప్రభుత్వం 5,600 రూపాయలు ఎక్స్ట్రా కూడా ఇచ్చినప్పటికీ కూడా అవి చాలా మాకు ఇంకా 20,000 రూపాయలు ఎక్స్ట్రా కావాలని చెప్పేసి మాత్రం కూడా ఆర్టీసీ యాజమాన్యం అయితే మాత్రం కూడా అద్దె బస్సులు వాళ్ళు కూడా అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా ఆర్టీసీ యజమాన్యం ఎలాంటి ముందుకు రావడంలో కూడా ఈ రోజు అయితే మాత్రం కూడా సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ నెల 12 నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అద్దె బస్సులు అయితే మాత్రం కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇంకా ఆర్టీసీ యాజమాన్యం మన ప్రస్తుతం చెల్లిస్తున్న అద్దెలు ఏవైతే ఉన్నాయో వాటికి అవి సరిపోవట్లేదని చెప్పేసి అయితే కూడా ఈ యాజమాన్యం అయితే కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని అంతేకాకుండా ఈ ఫ్రీ పథకం ఉండటం వల్ల కూడా వారికి నష్టాలు వస్తున్నాయి, అలా వస్తున్నాయని చెప్పేసి అయితే మాత్రం కూడా ఆర్టీసీ అద్దె బస్సుల యాజమాన్యాలు అయితే తెలుసుకునే పరిస్థితి ఉంది. మన ప్రధానంగా చూసుకునేది మాత్రం 2020 నాటికి ఉన్న అధికారిక లెక్కల ప్రకారం చూసుకునేది మాత్రం ఏపీ ఆర్టీసీ వద్ద 11,495 బస్సులు ఉండగా వాటిలో మాత్రం ప్రభుత్వానికి అంటే ఆర్టీసీ సంబంధించిన బస్సులు మాత్రం 8,716 బస్సులు మాత్రమే ఆ ప్రభుత్వానికి ఉన్నాయి. అదేవిధంగా కూడా 2,779 బస్సులు కూడా అద్దె బస్సులతోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అద్దె బస్సులతో తిప్పుతున్న పరిస్థితి ఉంది. కానీ సంక్రాంతి పంటకు ఏపీకి అధికంగా ఇటు తెలంగాణ, వివిధ తమిళనాడు, అదేవిధంగా కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కూడా ఇటు తరలి వస్తున్న నేపథ్యంలో ఇంకా 8,000 పైగా బస్సులు కావాల్సి ఉన్న ఆ సమస్యలో కూడా ఆర్టీసీ యజమాన్యం కూడా ఎక్స్ట్రా కూడా 8,000 బస్సులు అద్దెకు తీసుకునేందుకు కూడా కీలకంగా ప్రకటనలు కూడా విడుదల చేసే పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికీ కూడా ఈ అద్దె బస్సులు కూడా తమ నష్టాల్లో వాటిల్తుందని చెప్పేసి కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తమైన పరిస్థితి ఉంది. ఇలాంటి సమస్య ఉన్నదాన్ని కూడా ప్రభుత్వ దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించి 5,000 మాత్రమే కొంచెం పెంచడం కూడా ఇవి కూడా మాకు చాలా 20,000 పైగా పెంచితేనే మాకు సరిపోతాయి అని చెప్పేసి మాత్రం కూడా ఆర్టీసీ అద్దె యజమానులు కూడా చెప్తుంది. కానీ ఆ ప్రభుత్వం నుంచి 20,000 సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలతో ముందుకు రాబోవడంతో కూడా ఈ నెల ఇప్పటికైతే మాత్రం ఆర్టీసీ యజమాని ఏదైతే నోటీసులు అయితే అందజేశారు. కానీ రేపు 12వ తేదీ నుంచి కూడా సమ్మెకు దిగే అవకాశం ఉందని చెప్తున్నారు. దీంతో కూడా ఇటు ప్రయాణికులు అయితే మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే కూడా మనం చూసిన మాత్రం బస్సు అదేవిధంగా ట్రైన్ ప్రధానంగా ఉపయోగిస్తుంటారు. ఇప్పటికీ కూడా ఆ రైల్వే ప్రయాణికులు కూడా పూర్తిగా బుకింగ్లు అయితే కూడా అయిపోయాయి. ఎక్కడ కూడా రైల్వే కంపార్ట్మెంట్ లో రైల్లో గోగుల్లో కూడా ప్లేస్ లేని పరిస్థితి కూడా ఏర్పడిన పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇంకా ఎక్కువ కూడా మంది బస్సులకే ఆదరణగా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కలిసి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కువ కూడా
ఫ్రీ పథకం, బస్సు పథకం ఉన్న నేపథ్యంలో ఎక్కువ మంది ప్రయాణికులు కూడా బస్సునే ఉపయోగించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం దృష్టి సారించి ఆ బస్సులు ఎక్కువ పెంచాలని చెప్పేసి మాత్రం ప్రయాణికులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఏదైతే ఆర్టీసీ అద్దె యజమాన్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇంకెక్కువ ప్రయాణికు బస్సులు పెంచాలి, వాళ్ళకి తగినటువంటి మూల్యం ఇవ్వాలి అని చెప్పేసి అయితే మాత్రం కూడా ఇటు ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు కూడా కోరుతున్న పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. మనం ఏపీలో ఉందని కూడా చెప్పుకోవచ్చు మనం. అనుష, యశ్వంత్, అయితే ఈ అద్దె బస్సులు సంక్రాంతి ముందు సమ్మె కారణంగా ఆగిపోతే ప్రయాణికులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం కల్పిస్తుంది? రైట్, ఇవాళ ఏదైతే సమ్మె నోటీసులు ఏవైతే ఇచ్చారో వాళ్ళు ప్రధాన డిమాండ్లతో కూడిన నోటీసులు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆ డిమాండ్లు తగ్గట్టుగా ప్రభుత్వం పూర్ణ ఆలోచన చేసే పరిస్థితి ఉంది. దీనిపై ఇప్పటికీ కూడా ఇటు ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీని రూపొందించి దానికి సంబంధించినటువంటి ఎలాంటి విధి విధానాలు, ఇటు అద్దె బస్సు యజమానులకి ఎలాంటి సర్దుబాటు చర్యలు చేయాలి, వాళ్ళకి ఏ విధమైన అటువంటి ఛార్జీలు పెంపుదల చేయాలి అనే విధంగా కూడా ఆ ప్రభుత్వం పూర్ణ ఆలోచన చేపట్టింది. అదేవిధంగా కూడా తెలంగాణ నుంచి బస్సులు ఎక్కువ తీసుకునే ఆలోచనలు కూడా ఉన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా కూడా ఇటు ఏపీ నుంచి కూడా అలాంటి బస్సులు ప్రైవేట్ బస్సులను కూడా కొంచెం ఎక్కువగా అద్దె బస్సులుగా తీసుకొని వాటికి కూడా ఎలాంటి సమన్వయంగా చేసి వీళ్ళందరికీ కూడా బస్సులు కూడా సగమైన నిధులు ఇచ్చి సమకూర్చి కూడా ప్రయాణికులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా చర్యలు చేపట్టేందుకు కూడా ఇప్పటికీ కూడా ఆర్టీసీ చైర్మన్ కూడా చర్యలు అయితే చేపట్టారు. దీనిపై కూడా ఆ ప్రత్యేక కమిటీని కూడా రూపొందించి ఇవాళ 12వ తారీఖు వరకు కూడా ఆ నోటీసు సబ్మిట్ చేసేందుకు సమయం ఉన్న నేపథ్యంలో కూడా ఈ 2-3 రోజులు ఇటు ప్రభుత్వం కూడా పూర్ణాలోచన చేసి వీటిపై కూడా ఇటు అద్దె యాజమాన్యాలకు అదేవిధంగా రేపు తీసుకోబోయే అద్దె బస్సులు ఏవైతే ఉన్నాయో వాటితో కూడా అన్క్లూడివ్ అయ్యి వీళ్ళందరికీ కూడా సమక్షంగా నిర్వహించి వీళ్ళందరూ కూడా ఒక ఘాటి మీద తీసుకొచ్చి ఇటు ప్రభుత్వానికి నష్టం వాటిల్లకుండా ఉండేలా, అదేవిధంగా కూడా అద్దె బస్సుల యాజమాన్యాలకు కూడా నష్టం వాటిల్లకుండా ఉండేలా కూడా చర్యలు చేపట్టేందుకైతే మాత్రం కూడా ఇటు ఏపీ ప్రభుత్వం అదేవిధంగా ఆర్టీసీ యాజమాన్యం కూడా సిద్ధమైన కూడా చెప్పుకోవచ్చు. అనసూయ. రైట్ యశ్వంత్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.